దిల్ రాజు 2025లో మాట్లాడిన మాటలు ఇవి, ఒకసారి చూడండి. దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఎవరు చెప్పారా నీకు? నేను రిలీజ్ చేస్తున్నానని ఎవరు చెప్పారు? మీకు ప్రూఫ్ ఉందా? నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను. అప్పుడు ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ ఉంది కాబట్టి తమిళ్ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా సరే ఒక తమిళ్ సినిమాను తెలుగు సినిమాలో రిలీజ్ కాకుండా ఆపేశారు అని ఆయనే స్వయంగా చెప్పారు. వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఆయన సొంత సినిమా ఉన్నందుకే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు 2026 జనవరిలో ఆయన బ్యానర్ నుండి సొంత సినిమా రావడం లేదు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న జననాయకన్ తమిళ సినిమాకి మాత్రం తెలుగులో ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నారు. కానీ దీనిపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. జననాయకన్ పొంగల్కి వచ్చేది ఆపేశామని చెప్పడం కూడా లేదు. రాజాసాబ్ కోసం థియేటర్స్ ఉండాలి అని మాట్లాడొచ్చు కదా అని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇంకా ఆయన తెలుగులో 3 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాటికి మాత్రం మంచి థియేటర్స్, ఎక్కువ థియేటర్స్ వచ్చేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. రాజాసాబ్ చాలా పెద్ద సినిమా, CG VFX కోసం ఖర్చు కూడా ఎక్కువ పెట్టారు. అలాంటి సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఉండాలి, ఫ్యామిలీ అంతా చూసేలా మంచి థియేటర్స్ కావాలి. ఇలా ఇప్పుడు మాట్లాడడం లేదు దిల్ రాజు గారు. చాలా సినిమాలను ఇలా దందా చేసి ఆపేశారు అనేది అందరికీ తెలుసు. కానీ ఒక్కరు నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఎందుకు? కనీసం ఇప్పుడైనా బయటకి మాట్లాడండి రాజు గారు. రాజాసాబ్ కోసం 1 లాస్ట్ ఛాన్స్. మీరు మంచి మనిషిగా ప్రూవ్ చేసుకోవడానికి ఇదే టైం. మా అసోసియేషన్లో మాట్లాడాలి, చర్చించాలి, మీ పైన వస్తున్న అపోహలను క్లియర్ చేయాలి. ఇదే సమయం. ఫ్యాన్స్ మీరు ఏమంటారు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.